నువ్వు కూడా నాలాగే ఉన్నావా? దేవుడా, నాకేమైంది? అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు, ఏమైంది అత్తయ్య గారు? అదిగో మీ చెల్లి, వెళ్ళి లేపు. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య గారు ఏమైంది? అనసూయకి అసలు విఘ్నాలు మొదలయ్యాయి. శ్వేత, అత్తయ్య గారు, శ్వేత, అత్తయ్య గారు, అమ్మా ఏమైంది అత్తయ్య గారు? అమ్మా లేమ్మా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు లేవండి. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆవిడ ఏం చెప్తే అదే చెయ్యి. ఓ, ఎవరు పడిపోతే వాళ్ళకి పొడవమన్నారు. అయితే ఆవిడకే పొడి చెయ్యి. నా ముడుపు నాకు ఇప్పించు స్వామి, లేదంటే మా అమ్మ మొక్కు మధ్యలోనే ఆగిపోతుంది. అదే జరిగితే ఆమె కూతురుగా నేను బ్రతుకుండి వృధా స్వామి. విఘ్నాధిపతి గుడిలోనే విఘ్నాల. నాతో రండి, ఆ ముడుపు ఎక్కడుందో చూపిస్తాను. నీకు తెలుసా? చూపిస్తా అంటున్నావు. అన్నీ తెలీదు కానీ కొన్ని తెలుసు. పదండి. అన్నీ తెలియనంటే మంచిగా చదువుకోవాలా. ఎవరు? నువ్వే. నేనా? చదువా? అలాగే పదండి. అదిగో నీ ముడుపు ఆమె చేతిలో ఉంది. ముష్టి ఆగవే. వామ్మో, చూసేసింది రాక్షసి. నా ముడుపు ఎందుకు తీశారండి? మీ ముడుపులా? ఏంటి కావడలు చేస్తున్నారా? ఇది నా ముడుపు. చల్లి తల్లి. వీళ్ళ తల్లి చెల్లి కాదు, బహుశా బుల్లయ్య ఉంటుంది కదా అత్తయ్య గారు? నార్మయ్యవే. మర్యాదగా మా ముడుపు మాకు ఇవ్వండి, లేదంటే ఆడగాడిది అయిపోవాలని చెప్పిస్తానండి. దానికోసం చెప్పించడందుకే ఆల్రెడీ గట్లనే ఉన్నది కదా. చంపుతా.